ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు 16 వరకు చదువుకుందాం. ఫిలిప్పీ 3:12 నుండి 16 కలిసి చదువుదాం. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీరు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందాము. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించటంలో మీరు మాకు అనుగ్రహించిన సహాయం బట్టి వందనాలు. మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముతున్నాం. ప్రభువా, నిజానికి బానిసలమైన మేము, దరిద్రులమైన మేము, యజమాని చెయ్యి మా మీద ఉండడాన్ని బట్టి మాకు విలువ దొరికింది, గుర్తింపు దొరికింది. మీ దగ్గర కుమారత్వం దొరికింది, మీ సన్నిధి భాగ్యం దొరికింది. వందనాలు. అంతేకాదు, అంతటితో మీరు మమ్మల్ని వదిలిపెట్టలేదు కానీ సంపూర్ణ స్థితిలోనికి మమ్మల్ని రాచేయటానికి మీరు తీసుకుంటున్న ప్రతి జాగ్రత్తను బట్టి స్తుతిస్తూ, మేము నూతన సంవత్సరం అని ప్రారంభించిన ఈ సంవత్సరం అప్పుడే 3 రోజులు అయిపోయి 4వ రోజుకు వచ్చేసాం. మీ కార్యాలు నూతన పరుస్తూ, మమ్మలను నూతన పరుస్తూ, మీ రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరచమని మీ సన్నిధిలో ఆశతో ఆసక్తితో కూర్చున్న మీ పిల్లలందరికీ దీవెనిమ్మని యేసు ప్రభు ద్వారా మమ్మల్ని అందరినీ చదివిన వాక్య భాగాన్ని మీకు అప్పగించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను గురి కలిగిన జీవితాన్ని గురించి కొన్ని సంగతులు మీ ముందు పెడతాను. గురి కలిగిన జీవితం, గోల్ సెంటర్డ్ లైఫ్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు యొక్క 3 కాలాలు కనబడతాయి. తర్వాత పౌలు యొక్క 5 అనుభవాలు కనబడతాయి. 3 tenses అండ్ 5 experiences. 3వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు పాల్స్ పాస్ట్, పౌలు యొక్క గతం. 12 నుండి 16 వచనాలు పాల్స్ ప్రజెంట్, పౌలు యొక్క ప్రస్తుతం. 17 నుండి 21 వచనాలు పాల్స్ ఫ్యూచర్, భవిష్యత్తు. ఎందుకు అంటే ప్రతి క్రైస్తవునికి ఈ 3 ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. క్రైస్తవునికి కూడా ఈ 3 అనుభవాలు చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే గతాన్ని మనం ఇటుగుడి మార్చలేం. ఇప్పుడు కొటేషన్ కూడా విన్నాం. అయితే మన వర్తమానంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. ఒక ఆయన అన్నాడు, యువర్ పాస్ట్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్, యువర్ ప్రజెంట్ ఈజ్ ఏ న్యూస్ పేపర్, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఏ క్వశ్చన్ పేపర్. సో రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ, అదర్వైజ్ యువర్ లైఫ్ బికమ్ ఏ టిష్యూ పేపర్. నీ గతం వేస్ట్ పేపర్ లాంటిది, నీ వర్తమానం న్యూస్ పేపర్ లాంటిది, నీ యొక్క భవిష్యత్తు క్వశ్చన్ పేపర్ లాంటిది. నువ్వు జాగ్రత్తగా ఆలోచించి గనక రాయకపోతే నీ బతుకు టిష్యూ పేపర్ లాగా అయిపోద్ది. టిష్యూ పేపర్ అంటే వాడి అవతల పడేసేది.
కాబట్టి మనం జీవితాన్ని సులభంగా తీసుకోకూడదు. సరే, ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 3 కాలాలు చెప్పాను కదా, 3 అనుభవాలు కూడా చెప్తాను. ఆ అనుభవాలు ఏంటంటే, నేను చెప్తాను, ఆ వచనాన్ని మీరు కనుక్కోవాలి. రైట్. మొదటిది సంతోషం. అంటే అదే పదాలు కాదు, సులభంగా రెదమిగ్గా ఉండదని నా సొంత పదాల్లో చెప్తున్నాను. మొదటిదిగా సంతోషం, రెండవదిగా సమర్పణ, మూడవదిగా సాధన, నాలుగవదిగా సంతాపం, ఐదవదిగా నిరీక్షణ. ఈ 5 అనుభవాలు ఇందులో ఉన్నాయి. మొదటి వచనాన్ని మీరు చూడండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. ఇప్పుడు ఇది మొదటిదన్నమాట, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏంటది? సంతోషం. రైట్, ఓకే. నెక్స్ట్, 2వ వచనం నుండి కింద వరకు మనం చూస్తే పౌలు తన సమర్పణ ఎలాంటిదో చెప్తున్నాడు. అది 7వ వచనంలో పీక్స్లోకి వెళ్ళి అర్థమయ్యేలా చెప్పాడు. అయినను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము, అది సమర్పణ. అంటే లాభకరమైన వాటిల్ని నష్టంగా వదిలేసుకోవడం, దాన్ని సమర్పణ అంటారు, సాక్రిఫైస్. అది రెండోది. మూడవది సాధన. ఏంటి సాధన? అది 13వ వచనంలో అంటాడు, నేను ఇదివరకే పట్టుకున్నాను తలంచుకొను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు 14వ వచనం చివరి భాగంలో పరిగెత్తుచున్నాను. అంటే సాధన చేస్తున్నాడు. ఎన్ని మాటలయ్యాయి? 3. 4వ మాట 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అంటే అసలు ఈ పానకంలో పుడకలాగా, పాయసంలో రాయిలాగా ఈ మాట ఫిలిప్పీ పత్రికలో కనపడుతుంది. ఎందుకంటే ఆనందము, సంతోషము అన్న పదాలు 17 సార్లు వచ్చాయని బైబిల్ పండితులు లెక్కబెట్టారు. ఈ ఆనందము, సంతోషము ఇన్ని పర్యాయాలు వచ్చిన ఈ పత్రికలో దుఃఖము, బాధ కూడా ఉంది. సో ఇది 18వ వచనం అన్నమాట. అది సంతాపం. ఎన్నయ్యా ఇప్పుడు? 4. వెరీ గుడ్. 5వది ఏం చెప్పాను? నిరీక్షణ. అది నాకు రిధం కుదరక వదిలేశాను. ఏదైనా జరిగితే మీరు చెప్పండి. రైమ్ కుదరక వదిలేశాను. సా మీద. ఓకే, కనిపెట్టుచున్నాను. ఓకే, ఏదో చెప్పబోయారు. ఓకే, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. వీఆర్ వెయిటింగ్, నిరీక్షణ. సో 5 అనుభవాలు. కాలాలు ఎన్ని? 3 కాలాలు: గతం, వర్తమానం, భవిష్యత్తు. అనుభవాలు ఎన్ని? 5. సంతోషం, సమర్పణ, సాధన, సంతాపం, నిరీక్షణ. క్రైస్తవునికి, విశ్వాసికి తప్పకుండా ఈ 5 అనుభవాలు ఉండి తీరాల్సిందే. అయితే ఈ అధ్యాయం అంతా మనం చూడట్లేదు, కానీ గురిని గురించి కొన్ని విషయాలు చదువుదాం. 13వ వచనాన్ని చదువుదాం రండి. 13. క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ గోల్ పర్సూయింగ్ లైఫ్. గురిని కలిగిన జీవితం, గురిని వెంబడించే జీవితం. క్రైస్తవ జీవితం అంటే గురి తప్పిన జీవితం కాదు. క్రైస్తవుడంటే గురిలేని మనిషి కాదు. గురిలేని మనిషికి బరి ఉండదు, బరిలేని మనిషి బరి తెగించి బ్రతుకుతాడు.
గురి ఎవరికైనా లేకపోతే వాళ్ళకి బరి ఉండదు. బరి అంటే లిమిట్స్ అని అర్థం. ఆ లిమిట్స్ లేనివాడు బరి తెగించి బ్రతుకుతాడు. గురి అనేది చాలా చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథం నిండా గురి కలిగిన వ్యక్తులు అనేక మంది కనపడతారు. గురి లేని వ్యక్తులు కూడా కనపడతారు. అసలు మన ఆత్మల కాపరి అధ్యక్షుడైన యేసు ప్రభువుకే గురి ఉంది. ఏంటి ఆయన గురి? తండ్రి చిత్తం నెరవేర్చడం. చాలా ఉన్నాయి. అసలు ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? పాపులను రక్షించడానికి. అది ఆయన గురి. ఆయన గురే లేకపోతే మనకు రక్షణే లేదు. నోవహుకు ఒక గురి ఉంది, అబ్రహాముకు ఒక గురి ఉంది, నెహెమ్యాకు ఒక గురి ఉంది, దానియేలుకు ఒక గురి ఉంది, పౌలుకు ఒక గురి ఉంది, దావీదుకు ఒక గురి ఉంది. మనిషి అన్నవాడికి గురి ఉండాలి. గురి కలిగిన వాడిని మానవుడు అంటారు, గురి లేని దాన్ని మృగము అంటారు. సో మనం మనిషి పుట్టితే మనకేముండాలి? గురి ఉండాలి. రైట్? ఓకే. గురి లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. గురి లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. ఒక యవనస్తుని అడిగాను, ఏం చేస్తావు బాబు అంటే, ఏం లేదన్నా టీటీపీలో జాబ్ చేస్తున్నాను అన్నాడు. టీటీపీలో జాబ్ ఏంటయా అంటే, తినటం తిరగటం పండుకోవడం అంట. గురేం లేదు, తినటం తిరగటం పండుకోవటం. ప్రియులారా, మనం క్రైస్తవ జీవితంలో గురి లేకుండా బ్రతకటం కంటే దారుణం మరొకటి ఉండదు. కాబట్టి మనం గురి కలిగిన వారం. ఇందాక మనం పాడిన పాటలో కూడా ఆఖరి చరణం, నీ సేవకై నేను బ్రతికేదను. అంటే నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, సంసారం చేయి, ఏమన్నా చేయి, అందులో నీ గురి మాత్రం ఏంటి? ఆయన సేవ కొరకు బతకాలి. చదువుకున్నా, జాబ్ చేసినా, ఏం చేసినా. ఎందుకంటే ఒకానొక దినం ప్రభు అడిగేది, బళ నమ్మకమైన అధికారి అని అనడు, బళ నమ్మకమైన ఫౌండర్, బల నమ్మకమైన ప్రెసిడెంట్, బల నమ్మకమైన పండితుడు అని అనడు. కానీ ఏమంటాడు? బల నమ్మకమైన దాసుడ. అంటే నీ జీవితం అంతా ఒక సేవ అన్నమాట. అది యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సర్వీస్. అందరూ ఒకే రకమైన సేవ చేయరు, కానీ సేవలో వివిధ భాగాలు. అంతే కదా? సెల్ ఫోన్లో స్క్రీన్ ఒకటి, నువ్వే చెప్పాలి పార్ట్లు, స్క్రీన్ గార్డ్ ఒకటి, అందులో మళ్ళీ చిప్ ఒకటి, బ్లూటూత్ ఒకటి, కెమెరా ఒకటి, ఇవన్నీ కలిస్తేనే. అంతే కదా? అన్నీ కలిస్తేనే అవుతాయి. అలాగే ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్లో అందరూ అదే కంపెనీలో ఉంటారు. సంతకం పెట్టే వాళ్ళు ఒకళ్ళు, ఫైళ్ళు అందించే వాళ్ళు ఒకళ్ళు, ఊడ్చే వాళ్ళు ఒకళ్ళు, టీ కాఫీ అందించే వాళ్ళు ఒకళ్ళు, మనుషులను కూర్చోబెట్టే వాళ్ళు ఒకళ్ళు, అంతా సేవలోనే ఉన్నారు. ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన సేవ. అలాగే మనం కూడా క్రైస్తవ సంఘములో, క్రైస్తవ జీవితంలో ఏదో ఒక సేవతో నిమిత్తమై ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్గా కొలిసేది మన సేవను, మన ఉద్దేశాన్ని. భూలోకంలో ఉన్న ఏది అది అడ్డం రాదు. అంటే అప్పుడు దాని వలన కొలత ఉండదు. అందుకని మనం ఏదైతే బెస్ట్ అది మనం ఎంచుకోవాలి. గురి లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. గురి లేకుండా చాలా కష్టపడుతుంటారు కొంతమంది, వాళ్ళు ఏమీ సాధించరు. తర్వాత గురి కలిగిన వాడిగా ఉండాలి, పని కలిగిన వాడిగా ఉండాలి. 3 రకాల మనుషుల్ని నేను చూపిస్తాను, చూడండి. ఒక ట్రయాంగిల్, అందులో మనుషుల్ని 4 రకాలుగా విభజించారు. కనపడిందా? దాంట్లో ఏ రకాల కింద నుండి చెప్పండి. విఫలులు, సాధారణమైన మనుషులు, సఫలులు, ప్రతిభావంతులు. వీళ్ళలో ఎక్కువ శాతం ఎవరున్నారు? అదే వాటిల్లోనే మనం ఉంటాం ఎక్కువ.
సాధారణం అంటే ఈ సాధించారా తెలియదు, సాధించలేదో తెలియదు, మొత్తానికి బతుకుతుంటారు. ఏమి సాధించావు అంటే చెప్పలేరు, ఏదో చెప్పగలిగినవి కొన్ని చెప్తారు, కానీ మొత్తానికి జీవితం అయితే నడుస్తుంటుంది. మెజారిటీ ఇందులోనే ఉంటారు. మీరు అందుకే రిజల్ట్స్ వస్తే కూడా చూసారా, ఎక్కువ శాతం మంది ఎక్కడ ఉంటారు? ఆర్డినరీలో ఉంటారు. ఫస్ట్ క్లాస్లో ఉండేవాళ్ళు చాలా తక్కువ, టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ సెట్ అయిపోయారు, వాళ్ళు కంఫర్ట్ జోన్లో అక్కడ మిగిలిపోయారు. తర్వాత ఆ పైకి వెళ్తే సఫలులు అంటే వాళ్ళు 10% ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు, చెప్పుకోగలిగిన వాళ్ళు. వాళ్ళల్లో ఇంకా పైకి వెళ్తే 3% టాలెంటెడ్, ఏబుల్డ్, స్కిల్డ్ ఉంటారు. ఊరికే వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా నువ్వెక్కడున్నావు ఊహించుకో. వేర్ ఆర్ యూ? నిన్నెక్కడేయచ్చు? పైన 3, దాని కింద 10, దాని కింద 60, దాని కింద 27. ఎక్కడో చాటైతే ఉంటావు, గ్యారంటీగా ఉంటావు. అయితే పౌలు ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు పౌలుని ఎక్కడేద్దాం? పౌలు 10లో ఉన్నాడు. అందుకే అన్నాడు, నేను ఇంకా సాధించానని అనుకోవట్లా, నేను 3కి ఎగబాగుతున్నాను. కాబట్టి నేను అస్సలు నా జీవితం వేస్టే కాదు, సాధారణమైన జీవితం అయితే కాదు నాది, దానికంటే ఎక్కువే. అయితే అక్కడ కూడా నేను సెటిల్ అవ్వటం లేదు, స్టాగ్నేట్ అయిపోవటం లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను? ఆ పైకి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రియులారా, మనందరం ఎక్కువ మంది విఫలం అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? గురి లేకే. అక్కడ దాకా ఎందుకు? నీ జీవితానికి గురి ఏంటి అని అడిగితే నీ దగ్గర స్పష్టమైన రీజన్ లేకపోతే నువ్వు గురి లేని బతుకుతున్నావు. నువ్వు ఎందుకు బతుకుతున్నావు? ఒక పిల్లోడిని అడిగాడంటే, ఎందుకురా నీ బ్రతుకు అంటే, ఏం లేదు సార్, ఐ వాంట్ 1 wife, 2 children, 3 bedroomed house, 4-wheeler, 5-day working job and 6 digits of salary. ఒక భార్య, 2 పిల్లలు, 3 గదుల ఇల్లు, 4 చక్రాల వాహనం, 5 పని దినాల ఉద్యోగం, 6 అంకెల జీతం. అది అడి గురి. అప్పుడు ఆ అడిగిన పాస్టర్ గారు అన్నాయంట, ఒకటి మర్చిపోయావురా, 7 అడుగుల గొయ్యి. ఇది ఆలోచించట్లేదు, గురి లేదు మనుషులకి, ఇదే గురి అనుకుంటున్నారు. అందుకే ఆ భక్తుడు పాట రాశాడు, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవే నా ప్రభువా. ఎవరు నా గురి? ఎవరు? నువ్వే. నా గురి నువ్వే. యు ఆర్ మై గోల్. నా గురి నువ్వే. ఎనీథింగ్ దట్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ద లార్డ్, ప్రభువు లేకుండా ఉండే ఏదైనా అది గురి లేని బతికే. ఒకవేళ యాపిల్ కంపెనీ CEO స్టీవ్ జాబ్స్ లాగా సక్సెస్ అవ్వచ్చు, కానీ చచ్చే రోజు మాత్రం ఏడుస్తావు, షూర్. ప్రపంచంలో అతను ఒక సక్సెస్ స్టోరీ, కానీ ICUలో ఉన్నప్పుడు అతను ఒక ఫెయిల్యూర్ స్టోరీ. ICU అంటే అర్థం అప్పుడప్పుడు చెప్తుంటాం కదా, ICU అంటే ICU, నువ్వు తప్ప ఇంకెవరూ కనపడరు, చుట్టుపక్కల సెలైన్లు, మిషన్లు, అది ICU. ICU అంటే ఏంటి? ICU, నేను నిన్నే చూస్తున్నానయ్యా, నువ్వే నా రాజు అన్నట్టు ఉంటుంది కదే ICU. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితం అంటే ఎంతో ఏంటో అర్థమవుతుంది. కాబట్టి సహోదరులారా, గురి అనేది జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యం. నేను ఈ ఉదయకాలం గురి అంటే అర్థం చెప్తాను, రెండవదిగా గురిని ఏర్పరచుకోవడం వల్ల ఉపయోగాలు చెప్తాను, మూడవదిగా క్రైస్తవ జీవితంలో కొన్ని గురులు చెబుతాను. గురి అంటే అర్థం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోల్?
గురి అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇచ్చిన నిర్వచనం ప్రకారం గోల్ అంటే an ఆబ్జెక్ట్ ఆఫ్ ఎఫర్ట్. రెండవది డెస్టినేషన్, గమ్యం. గురి అనగా ముందుగా నిర్ణయించబడిన గమ్యం, దాన్ని గురి అంటారు. ఫుట్బాల్ మ్యాచ్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? గోల్ పోస్ట్ మీద. అది అరెకరం ఉంటుందా, పావు ఎకరం ఉంటుందా మనకు తెలీదు. ఆ అరెకరం పావు ఎకరం మీద ఆధారపడి లేదు. అది ఫుట్బాల్ మ్యాచ్ అరెకరం పావు ఎకరం మీద కాదు. దేని మీద ఆధారపడింది? అది గోల్ పోస్ట్. దాన్ని బట్టే డిసైడ్ చేస్తారు వెదర్ ద టీమ్ ఈజ్ విన్నర్ ఆర్ లూజర్. క్రికెట్ దేని మీద ఆధారపడి ఉంటుంది? 3 వికెట్ల మీద ఆధారపడి ఉంటుంది. 3 వికెట్లే లేకపోతే టికెట్లు కొని ఎవడెళ్తాడు చూడటానికి? వికెట్లు 3. గోల్ పోస్ట్ చిన్నదే, కానీ మ్యాచ్ దాని మీద ఆధారపడి ఉంటాయి. లక్షల మంది చూస్తారు. గురి లేనిది ఏముండదు, ఏ ఆట ఉండదు. ఆటకి గురి ఉంది, ఉద్యోగానికి గురి ఉంది, జీవితానికి, వీటన్నిటికీ ఉండగా గురి లేకుండా బతకడం ఎంత దౌర్భాగ్యం. సో గురి అనగా ముందుగా నిర్ణయించబడిన గమ్యం. తర్వాత ఇంకోటి, నీ జీవితములో ఏది సాధించాలనుకున్నావో దాన్ని తెలియజేసే స్టేట్మెంట్, ఆ వాక్యం అన్నమాట. అది నువ్వేం సాధించాలనుకున్నావు, అది నువ్వు చెప్పలేకపోతే నీకు గురి లేదని అర్థం. సింపుల్. ఎందుకు బతుకుతున్నావు అంటే, తెలియదండి, పొద్దుటే లేస్తున్నాను, మొహం కడుక్కుంటున్నాను, టిఫిన్ చేస్తున్నాను, బయటికి వెళ్తున్నాను. ఓకే, ఫైన్. తర్వాత ఏం చేస్తావు? ఇది కార్యక్రమాలు, గురి కాదు. ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ గోల్స్. సోదరులారా, తర్వాత గోల్ సెట్టింగ్, గురిని ఏర్పరచుకోవడం అంటే దాంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి. మీకు కనపడుతుందిగా, చదవండి. నీ కలలను ఒక పేపర్ మీద రాయడం. రాశారా ఎవరైనా? అసలు మా కళలు అలాంటివి రావండి, మాకు వచ్చే కళలే వేరండి అంటారు కదా. మీ కళలు ఏమొస్తాయో తెలుసా? దేంతో నువ్వు సమయాన్ని గడుపుతావో అవే నీ కళ్ళు వస్తాయి. ఒక ఆవిడ కళ్ళు ఎర్రగా అయ్యి వచ్చింది డ్యూటీకి. ఏంటమ్మా ఇలాగున్నావంటే, రాత్రి అంతా నిద్ర లేదు సార్ అంటుంది. అయ్యో ఎందుకు అని దగ్గుతూ చెబుతుంది. ఏంటంటే రాత్రి 2 గంటలకి ఎవరో గుండెల మీద కూర్చొని మూతి పట్టుకొని నొక్కి పడేస్తున్నారు, ముక్కు నోరు మోస్తున్నారంట. తుల్లిపడి లేచిపోయిందంట. ఇక నిద్రపోవడానికి భయం వేసిందంట. ఎందుకు మీకు అలాంటి కళ వస్తున్నాయి అంటే, రాత్రి 12 దాకా హారర్ సినిమా చూశాను సార్ అంట. మరి ఏం చూస్తే అయ్యే వస్తాయి కళ్ళు. ఇలాంటి కళలు కాదు. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం అన్నాడు, డ్రీమ్ యువర్ డ్రీమ్. కళలను కను, దాన్ని సాకారం చేసుకో. కాబట్టి కళలు ముందు పేపర్ మీద రాయాలి. ఈ స్టెప్లో నువ్వు విఫలమైతే నువ్వు మొదటి స్టెప్లోనే పడ్డట్టు. రెండోది చదవండి, వాటికి ఒక ఖచ్చితమైన రూపు, ఖచ్చితమైన ప్లాన్, షేప్ ఇవ్వాలి. మూడవది, దానిని సాధించడానికి ఒక కాల పరిమితితో కూడిన ప్రణాళిక రచించాలి. ఎవ్రీ గోల్ ఈజ్ ఎ టైమ్ బౌండ్. ప్రతి గోల్, గురి సమయ పరిమితం, సమయానికి పరిమితం. టైం లోపలే గోల్, అంతేనా? క్రికెట్ మ్యాచ్ అయినా, టెస్ట్ మ్యాచ్ 5 రోజులు, వన్డే మ్యాచ్ 1 రోజు, 2020, మొత్తానికి టైం బౌండ్ అంతే. ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా టైం బౌండ్. 5 ఏళ్ళ, 4 ఏళ్ళ టైం బౌండ్. దానికి ఒక గురి ఉంది. ప్రతి దానికి టైం బౌండ్. కాబట్టి అది గురిని ఏర్పరచుకోవడం, గోల్ సెట్టింగ్ అంటే అర్థం అది.
నెక్స్ట్, గురిని ఏర్పరచుకోవడం వల్ల ఉపయోగాలు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సెట్టింగ్ గోల్స్? నంబర్ 1, మొదటిది చదవండి. గురి జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. అందరు నా వైపు చూడండి. గురి జీవితానికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు? సరే, ఉద్యోగానికి వెళ్ళడానికి ఎన్ని గంటల ముందు లేస్తారు? కనీసం 2-3 గంటల ముందు లేస్తారు. ఎందుకు? నిద్ర చాలి లేస్తారా, చాలకుండా లేస్తారా? ఏంటో, చాలినా చాలకపోయినా ఎందుకు? గురి ఉంది. గురిలే. ఏ ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు ఎన్నింటికి లేస్తారు? అసలు వాళ్ళని అడిగేది ఎవరు? ఎందుకు? గురి లేదు. గురి లేనాడికి టైంతో నిమిత్తం ఏముంది? మెలకు వస్తే లేస్తాడు, లేకపోతే లేదు. గురున్న వాడికి కాలం ముఖ్యం కాదు, గురి ముఖ్యం. మొన్న రాజమండ్రి వెళ్ళాను, వందే భారత్ ట్రైన్ ఎక్కి. నేను దిగి నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వచ్చారు. వాళ్ళని కలుసుకోవడానికి నేను వెళ్తున్నాను. ఇంతలోకి ట్రైన్ బయలుదేరింది. ఒక ఆయన ట్రైన్ అంటే పరిగెడుతున్నాడు. ఏంటంటే, సార్ అన్నాడు. అంటే టీ తాగడానికి దిగాడంట. అరే, వందే భారత్ ఎక్కినోడు ఎవడన్నా టీ తాగడానికి దిగుతాడా? అంతకంటే మెంటలోడు ఉన్నారు. మొదటి బోగీలో ఎక్కాల్సినోడు పరిగెడతానే ఉన్నాడు, ఆగట్లా. అంటే ఆయన గురి తప్పాడు. గురి పెట్టుకున్న వాడికి ముఖ్యమేంటి? ప్రయాణం. మొత్తానికి గంట పడుతుంటే కొద్దిగా పెద్ద వయసు ఆయనే పరిగెడుతుంటే ఆఖరి బోగీలో ఉన్న, ఆఖరి ఇంజిన్లో ఉన్న, 2 ఉంటాయి కదా ఇంజిన్లో, ఆఖరి ఆయనకి దయదలిసి పాపం జెండా ఎత్తాడు, ఆపాడు. లేకపోతే ఆయన ప్రయాణం వందే భారత్కి జనగణమన అయి ఉండేది. గురి పెట్టుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. అది ఒక డైరెక్షన్ ఉంటుంది గురి ఉన్నప్పుడు. అది నంబర్ 1. నంబర్ 2, రెండవది, గురి నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఏం చేస్తున్నావు అని అంటే, ఫలానది చేస్తున్నాను అని సంతృప్తిగా నమ్మకంగా చెప్పగలవు. ఏం చేస్తున్నావు అని అడిగితే ఏమీ చేయలేనాడు ఏం చెప్తాడు? ఏం చేయట్లేదండి అంటాడు. లేకపోతే జోక్గా చెప్పేవాడు టీటీపీ అనండి. మూడోది, గురి నీ తీర్మాన ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇట్ సింప్లిఫైస్ యువర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అంటే నువ్వేం చేయాలో ఒక క్లారిటీ తీసుకొస్తుంది. నాలుగవది, గురి నీకు జవాబుదారీతనాన్ని నేర్పిస్తుంది. అకౌంటబిలిటీ. ఊరికే తల్లిదండ్రులను అడుగుతున్నాను, పిల్లలు కాసేపు వినబాకండి, మీరు పేరెంట్స్ని అడుగుతున్నాను. అస్సలు పరీక్షలే లేకపోతే, పరీక్షలు ఉన్నా లేకపోయినా మా పిల్లలు చదువుతున్నారండి అన్న పేరెంట్స్ చేతులు ఎత్తండి చూద్దాం ఎంతమంది ఉన్నారు. పరీక్షలు ఉన్నా చదువుతారండి, పరీక్షలు లేకపోయినా చదువుతారండి. గుడ్, వెరీ గుడ్. ఒకటి. ఇంకెవరిని ఉన్నారా? ఒకటి. గుడ్. 2. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు చదువుతారు? పరీక్షలు అప్పుడు చదువుతారు. అదే ఆ ముందు రోజు దాకా పండుకుంటారు. పండుకొని రేపు ఎగ్జామ్ అనగా, మమ్మీ ఈ రాత్రి టీ పెట్టు. ఎందుకురా అంటే, రేపు ఎగ్జామ్. అరే మరి ఇప్పుడు దాకా ఆడుకుంటున్నావు కదరా అంటే, అది సరే, అది గతం గతహ, అది అయిపోయింది, ఇప్పుడైతే టీ పెట్టు అంటారు. ఏంటో గురి లేనివాడికి అకౌంటబిలిటీ ఉండదు. అకౌంటబిలిటీ నేర్పిస్తుంది గురి. మీలో చాలామంది ఆత్మీయ జీవితంలో గురి పెట్టుకోవడానికి కారణం ఏంటి తెలుసా? పెట్టుకోకపోవడానికి భయం వేసి, జవాబుదారీతనం.
చాలామంది 31వ తారీఖు సాక్ష్యాలు చెప్పమంటే నోరు పడిపోయింది. ఎందుకో తెలుసా? అకౌంటబిలిటీలు ఇరుక్కోవాల్సి వస్తుందని. దట్ ఈజ్ ఓన్లీ ఫియర్. అదే భయం. ఎందుకంటే మనుషుల ముందు మనం మాట్లాడినప్పుడు నెక్స్ట్ ప్రజల యొక్క మనసంతా మన మీద ఉంటుంది. దొరికిపోతాం. వాళ్ళ ముందు దొరికిపోగానే ఏదన్నా అని చేయలేదనుకో, ఉండవలసినట్టు ఉండలేదనుకో, మనలో కాన్ఫిడెంట్ లెవెల్ పడిపోద్ది. కాబట్టి గొడవ అంత ఎందుకు, అసలు నోరే ఎత్తకుండా ఉంటే అయిపోద్ది కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? అది. కాబట్టి చెప్పిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు, చెప్పిన వాళ్ళందరూ అనేది కాదన్న ఉద్దేశం. అసలు నువ్వు గురి అనేది చెప్పిన వాళ్ళు కనీసం గురి ఉంది. అందుకే కొంతమంది నానండి ఆత్మల సంపాదన కోసం నీ గురి ఏంటి అంటే ఏమంటారు? నాకైతే గురేమి లేదండి, మొత్తం ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్తానండి. అట్లుండదు. నీకంటూ గురి ఉండి తీరాల్సిందే. పెట్టుకునేది చిన్న గురి పెట్టుకుంటావు, పెద్ద గురి పెట్టుకుంటావు, తర్వాత సంగతి. గురి అయితే ఉండాలి, తప్పనిసరిగా గురి ఉండాలి. నీ గురేంటి? అందుకే మీరు గమనించారా? సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా ఎప్పుడైనా గమనించండి, తీర్మానాలు చెప్పమన్నప్పుడు చెప్పరు సరిగా, ఎక్కువ ఇది చెబుతారు. ప్రియులారా, అసలు ఆ వారం అంతా జలుబు కారింది, తుమ్మాను, ఆ హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అది వేసుకున్నాను, ఇదే చెబుతారు. కానీ మీ తీర్మానం ఏంటంటే తిన్నగా చెప్పలేరు. ఎందుకు? తీర్మానం అది గురితో కూడుకుంది. గురి చెబితే ఇరుక్కుపోతారు. సో నోరు పెగలదు. సో గురి వలన ఉపయోగం ఏంటంటే అకౌంటబిలిటీ పెరుగుతుంది. అది నేర్పిస్తుంది నీకు జవాబుదారీతనం. రేపు ఆఫీసర్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు అంటే ఆ రాత్రి అంతా పడి సచివాలయం వాళ్ళు వాలంటీర్లు చేస్తూ ఉంటారు. ఎందుకు? అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. గురి నీకు అది నేర్పిస్తుంది. అదే లేకపోతే నథింగ్. ఎంజాయ్ చేస్తావు జీవితం. తర్వాత గురి నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఇట్ బ్రింగ్స్ ఆనర్. గురిని సాధించినప్పుడు నీకు గౌరవం వస్తుంది. జెమిమా రాడ్రిగ్స్ ఎవరమ్మాయి? క్రికెటర్. అప్పుడు దాకా నువ్వెవరు పట్టించుకోవాలా. కానీ ఆ వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత వెళ్ళి, మీరేం తింటారు మేడం, మీరేం బట్టలు వేసుకుంటారు మేడం, మీ పేరెంట్స్ ఎవరు మేడం, మీకేమంటే ఇష్టం మేడం, మీ ఫ్రెండ్స్ ఎవరు మేడం, మీరు హాలిడేస్ ఎక్కడ స్పెండ్ చేస్తారు మేడం, ఇవన్నీ ఎందుకు వాళ్ళకి అంటే వాళ్ళు ఏం తింటారో అదొక గుర్తింపు. అదే ఓడిపోయినోడి దగ్గరికి వెళ్ళి మీరేం తింటారు మేడం అంటారా? ఎందుకంటారు? ఒకవేళ అన్నా కూడా వాళ్ళకి కడుపు మండి, నేనేం తింటే నీకు ఎందుకురా, ఓడిపోయి నేను ఎడుతుంటే అంటారు. గురి కలిగిన జీవితం గౌరవాన్ని తెస్తుంది. సో నువ్వు గురిని చేరుకున్నప్పుడు యూ విల్ గెట్ ఆనర్. గుర్తిస్తారు నిన్ను. గురి లేనివాడిని ఎవడు సన్మానిస్తాడు? ఎవడు గుర్తిస్తాడు? చాలామంది సంఘంలో ఏడుపు ఏంటంటే నాకు గుర్తింపు లేదు, నన్ను ఎవరు గుర్తించరు. ఎలా గుర్తిస్తారు? నువ్వేమి సాధించావని గుర్తిస్తారు? ఏమి సాధించావని గుర్తిస్తారు? మేమంటే ఎవరికి లెక్క ఉందండి అని అంటే, లెక్క ఉండాలంటే నువ్వు ఏదన్నా గురి పెట్టుకోవాలి, ఆ గురిని ఇతరులకు తెలియజేయాలి, దాన్ని సాధించాలి. అబ్రహాముని ఎందుకు గుర్తిస్తాం మనం? బికాజ్ ఆఫ్ హిస్ ఫెయిత్. 1953 సంవత్సరం ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి మార్చి నెలలో ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళ టీం అంతా కలిసి. అయితే ఎవరెస్ట్ హైట్ చెప్తారా ఎవరైనా స్టూడెంట్స్? 'వెరీ గుడ్, థ్యాంక్ యూ. 8848. 8,848 అడుగుల ఎత్తు, మీటర్ల ఎత్తు. సారీ, అడుగులు కాదు. అడుగులా మీటర్లా? మీటర్లు అంటే కిలోమీటర్లో కన్వర్ట్ చేసి చెప్పండి. 8.8 కిలోమీటర్లు.
8 కిలోమీటర్లు అంటే సుమారు 9 కిలోమీటర్లు ఎక్కాలి కొండ మీదకి. అది కూడా ఏ చలి, ఏ వాతావరణం అది? మంచు. కొంత దూరం ఎక్కిన తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ కొంతమంది చచ్చిపోయారు, క్లోజ్ ఫ్రెండ్స్ చచ్చిపోయారు. కిందకు వచ్చేసారు కిందకి వచ్చి ఈ వెళ్ళే టీం మెంబర్స్తో మీరు ఒకసారి మాట్లాడండి అని అన్నారు. అంటే కన్నీళ్ళు తుడుచుకుంటూ ఈ ఎవరెస్ట్ బొమ్మ వైపు చూస్తూ ఎడ్మండ్ హిల్లరీ అన్నాడు, ఎవరెస్ట్, యూ డిఫీటెడ్ మీ, నువ్వు నన్ను ఓడించావు, బట్ రిమెంబర్, వన్ డే ఐ విల్ డిఫీట్ యూ. నువ్వు నన్ను ఓడించావు, గుర్తుపెట్టుకో, ఒకరోజు నేను నిన్ను ఓడిస్తాను అన్నాడు. ప్రియులారా, అన్నట్టుగానే అప్పుడు మొదలైంది. మే నెలలో అతను వెళ్ళి ఆ పైకి వెళ్ళాడు, శిఖరం మీదకి వెళ్ళాడు. ఆ 8,848 మీటర్ల ఎత్తుకెళ్ళి అక్కడ మొదటి అడుగు వేశాడు. ఆ అడుగు పేరు హిల్లరీ స్టెప్ అని పెట్టారు దానికి, ఆ స్థలానికి. మొదట అడుగు వేసింది అతను కాబట్టి. ఆ తర్వాత చాలామంది వెళ్ళారు. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు 21 టీమ్స్ వెళ్ళాయంట, 6,000 మంది వెళ్ళారు. కానీ ప్రారంభం ఘనత అతనికి వచ్చింది, ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్కే. దేవుడు మనల్ని అందరినీ గురి కలిగిన వారిగా, గురి చేరేవారిగాను సృజించాడు. జయించుట అనేది మన యొక్క బాడీలో పెట్టాడు. ఎలాగో తెలుసా? అసలు మన జన్మమే జయంతో కూడింది. అప్పుడు గతంలో నేను వాక్యం చెబుతూ చెప్పాను కదా, మనం ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం 19,99,99,999 శుక్రకణాలు రాలిపోయాయి. అన్నిటిని జయించి నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. విక్టరీ అనేది మన బ్లడ్లో పెట్టాడు. మనమే ఓడిపోతున్నాం. బికాజ్ వీ డోంట్ హ్యావ్ గోల్, వీ డోంట్ హ్యావ్ జీల్. గోలు లేదు, జీలు లేదు. గోలు లేనాడికి, జీలు లేనోడికి ఏముంటుంది? కాబట్టి గోల్ అనేది చాలా ప్రాముఖ్యం. రైట్, ఇవి ఉపయోగాలు. నెక్స్ట్, క్రైస్తవ జీవితంలో ఉండే గురులు త్వరగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అది చెప్పి నేను ముగిస్తాను. సమయాన్ని బట్టి ఆ గురి కలిగిన వాని లక్షణాలు చివరిలో చెప్తాను. చూడండి, ఇది ఒక లెసన్ లాగా ఉంటుంది. 9 పాయింట్స్ రాశాను నేను. 9 విషయాలు ప్రిపేర్ చేశాను. తర్వాత మీరు దాన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు అన్నీ రాసుకోవడానికి చూడొద్దు, జస్ట్ వినండి చాలు. రాసుకోవడం మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయొద్దు, ఎందుకంటే తర్వాత పెడతారు కాబట్టి. నంబర్ 1, మొదటిది, నీకు స్పిరిచువల్గా, ఒక బిలీవర్గా స్పిరిచువల్గా నీకంటూ ఒక గోల్ ఉండాలి. ఒక విశ్వాసికి ఏంటిది గురి? మత్తయి 6:33 చూడకుండా చెప్తారా? అది ఫస్ట్ గోల్. మీకు ఇది ఫస్ట్ గోలేనా? జీవితానికి గురేనా? మొదట చివర? మొదట అన్నాడా, చివర అన్నాడా? మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలకు ఏం పేరు? కొండ మీద ప్రసంగం. అది ఒక పేరు. మరొక పేరు ఏంటో తెలుసా? పరలోక రాజ్యాంగం, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెవెన్. ఇండియాలో ఉండాలంటే యూ హ్యావ్ టు అబైడ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. అమెరికాలో ఉండాలంటే యూ హ్యావ్ టు అబైడ్ కాన్స్టిట్యూషన్. ఎవరికో షీబా వాళ్ళ పిల్లల్లో ఎవరికో ఫారిన్ సిటిజన్, అమెరికన్ సిటిజన్, నీకా? పాల్కి అమెరికన్ సిటిజన్షిప్ ఉంది. అక్కడ ఉండాలంటే అబైడ్ టు ద కాన్స్టిట్యూషన్. పరలోక రాజ్యంలో ఉండాలంటే చెయ్యెత్తానండి, మునిగానండి, రొట్టె తీసుకుంటున్నానండి, కుదరదు.
నా రాజ్యమును నా నీతిని కుదిరినప్పుడు కాదు, మొదట వెతకాలి. ఇది యేసు ప్రభు మాట, సుధాకర్ బాబు మాట కాదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ ప్లేస్, గెట్ అవుట్, వెళ్ళిపో అవతలకి. యు ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ మై కింగ్డమ్. ఇది పరలోక రాజ్యాంగం. అది మొదట వెదుకుడి. ఇంగ్లీష్లో సీక్ ద ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైచియస్నెస్ అని ఉంటుంది. ఇది మొదటిది. సో విశ్వాసిగా మన గురి మొదటిది. ఇక్కడ అడుగుతున్నాను, ఈ మొదటి నెలలో ఉన్నారు, లేవగానే నీవు చేసే మొదటి పని ఏంటి? ఫోన్ చూడటమా? పేపర్ చూడటమా? వాట్సాప్ చూడటమా? వాట్స్ యువర్ ఫస్ట్ యాక్ట్? మొదట వెతకాలి. నంబర్ 2, రెండవది ప్రవర్తనలో గురి అంటూ మనకు ఒకటి ఉండాలి. క్యారెక్టర్ గోల్ అంటారు దాన్ని. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, వీటిల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందరు నా వైపు చూడండి. మనుషులు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారా, ప్రేమ, సంతోషం నేర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారా? నిజం చెప్పండి. డ్రైవింగ్ నేర్చుకోవడం తప్పు కాదు. 70 ఏళ్ల బతుకు కోసం అంత కష్టపడుతున్నావే, మరి నిత్యకాలం దానికోసం? ఆత్మఫలం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు అన్నాడు కింద భాగంలో. అది సాధన చేస్తున్నారా? ఇంప్రూవ్ అవుతున్నాయా? పెరుగుతుందా? సంతోషించే అనుభవం పెరుగుతుందా? కష్టాల్లో, అనానుకూల పరిస్థితుల్లో కూడా సంతోషించే అనుభవం పెరుగుతుందా? అది గోల్. కాండక్ట్, క్యారెక్టర్ గోల్. తర్వాత పరిశుద్ధత, అదొక గోల్. విలియం మ్యాక్డొనాల్డ్ గొప్ప దైవజనుడు బీ హోలీ ద ఫర్గాటెన్ కమాండ్ అనే పుస్తకాన్ని రాశారు. తెలుగులో కూడా ఉంది. దొరికితే తప్పకుండా చదవండి, దొరక్కపోయినా దొరికించుకొని చదవండి. పరిశుద్ధులయుండుడి, మరువబడిన ఆజ్ఞ. క్యారెక్టర్లో పెరగాలి. ఇదివరకటి కంటే ఇప్పుడు 23 కంటే 24, 24 కంటే 25, 25 కంటే 26 పరిశుద్ధతలో ముందుకొచ్చావా? అది క్యారెక్టర్ గోల్. అప్పుడు పనికి మాల దృశ్యాలు చూసేవాడివి, దానివి, ఇప్పుడు అదే చూస్తున్నావు. ఏం పెరిగినట్టు? అప్పుడు జబర్దస్తులే, ఇప్పుడు జబర్దస్తులే. అప్పుడు దీపాలు వెలిగించడమే, ఇప్పుడు దీపాలంటే ఏంటో కార్తీక దీపం అసలు అంటారు, కానీ అది ఏంటో నేను చూడలేదు ఇప్పుడు దాకా. కాబట్టి దానికి ఎందుకో దానికి అంత పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది. మరి అసలు ఆ స్టోరీ ఏంటో కూడా నాకు తెలియదు. వీటిల్లో సాధన చేసుకునే వాళ్ళు పరిశుద్ధతలు ఎలా పెరుగుతారండి? ఎలా పెరుగుతారు? బందరేపు బయలుదేరినోడు హైదరాబాద్కి వెళ్ళాలంటే అది మెంటల్ కేసు అవుతుంది కదా. బందర్ ఇటు ఉంది, హైదరాబాద్ ఇటు ఉంది. పరిశుద్ధత వైపు ప్రయాణించేవాడు పాపాని వైపు వెంటబడతా ఉంటే ఎప్పటికి వెళ్తాడు? ప్రవర్తన పరంగా ఒక గురి ఉండాలి. ఉందా? నేను చూడకూడనివి చూడను, ఈ అనవసరమైన సోషల్ మీడియాలో ఇంతకంటే ఎక్కువ సమయం ఉండను. అందుకే మొన్న ఒక వెస్ట్ గోదావరిలో వాక్యం చెప్తూ చెప్పాను, చెప్పులు మంచివా చెడ్డవా? చెప్పులు
ఎందుకు మంచివి? వాటికి ఉన్న బిరుదేంటి? పాదరక్షలు కదా, పాదాలు కాపాడు. చెప్పులు వేసుకొని మరి చర్చిలోకి ఎందుకు రావు? అంటే నాకు ఏమనుకోకండి, వేసుకొని రమ్మని కాదు, అర్థం చెప్తున్నా. పాదాలు కాపాడే వాటిల్నేమో బయట వదిలేసి వస్తున్నాం, హృదయాన్ని అపవిత్రపరిచేదాన్నేమో హత్తుకొని పండుకుంటున్నాం. అర్థమైందా? మనుషులు చెప్పుల ద్వారా చెడిపోతున్నారా, ఫోన్ ద్వారా ఎక్కువ చెడిపోతున్నారా? కదా, దీన్ని ఎంత ప్రేమిస్తున్నాము. ఎక్కడ ఎదుగుతారు వీళ్ళు పరిశుద్ధతలో? ఎలాగెదుగుతారు? అందుకనే మనం ఒక పాట పాడుకుంటాం, నమ్మదగిన నాదుడేసుని నమ్మిన జనులారా, నమ్మకముగా మరణము వరకు ఇలలో బ్రతికెదరా. అందులో పరదేశానికి చెరగొని పోబడే నలుగురు యవ్వనులు, పరిశుద్ధతకై పోరాడిన విశ్వాస వీరులు, ప్రాణాలకైనా తెగించిరి, పరలోక తండ్రిని గణపరచిరి, పరిశుద్ధతయే గురిగా కలిగుంటివా. ఉందా పరిశుద్ధత నీ గురేనా? అందుకే ఆ దైవ సేవకుడు అన్నాడు, టుడే క్రిస్టియానిటీ ఈజ్ ఫాలోయింగ్ హ్యాపీనెస్ ఇన్స్టెడ్ ఆఫ్ హోలీనెస్. నేటి క్రైస్తవ లోకం హోలీనెస్ వెంటబడేదానికంటే హ్యాపీనెస్ వెంటబడుతుంది. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? హోలీనెస్లో నుండి హ్యాపీనెస్ పొందాలని. ఆర్ యు హోలీ, ఆర్ యు హ్యాపీ? ప్రవర్తనలో ఎదుగుతున్నారా? గురుందా? నెక్స్ట్, కుటుంబానికి ఒక గురు ఉండాలి. యెహోషువ అన్నాడు ఏమని? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మీ కుటుంబానికి ఏదన్నా గురుందా? దావీదుకు ఒక ఆశ ఉంది, ఏమని? నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా. నీ దాసుడనైన నా కుటుంబం సింహాసనం మీద కూర్చోవాలయ్యా, ఎవడ శత్రువు అడ్డం పడకూడదయ్యా అని అనలేదు. కానీ ఎక్కడ ఉండాలి? నీ సింహ సన్నిధిలో ఉండాలి. దట్స్ మై గోల్. అది నా గురి. నీ ఫ్యామిలీకి ఒక గోల్ ఉందా? నీ కుటుంబానికి ఒక గురి ఉందా? నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉందా? నాలుగవది, పరిచర్య కొరకైన గురి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే ఆయన అందులో 2 మాటలు చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త చెప్పండి, వాళ్ళని శిష్యులుగా చేయండి. ప్రీచింగ్ ద గాస్పెల్, టీచింగ్ ద డిసైపుల్స్. ప్రీచింగ్ ద జెంటైల్స్, టీచింగ్ ద డిసైపుల్స్. ఇది గురి. పరిచర్యకు ఒక గురి ఉండాలి. తర్వాత గలతీ పత్రికలో పౌలు రాస్తూ అంటాడు, అన్ని రెఫరెన్సులు చూపించటం లేదు, అది మీరు వెతికి పట్టుకోవచ్చు. గలతీ పత్రికలో క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరల ప్రసవ వేదన కలుగుతుంది. అంటే సంఘములో ఉన్న వారి పట్ల క్రీస్తు సారూప్యత ఏర్పడాలని అతని తపన, ఆకాంక్ష. ఇది పరిచర్య విషయమైన గురి ఉండాలి. నెక్స్ట్, క్రమశిక్షణను గురించిన గురి ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం, గోల్ టువర్డ్స్ డిసిప్లిన్. 9వ అధ్యాయం 24వ వచనంలో, నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను, దాన్ని లోబరుచుకున్నాను. ఎందుకంటే కంట్రోల్ అవ్వదు.
కొంతమందికి నోరు అస్సలు అదుపులో ఉండదు. ఏది? ఇంటేకు, ఇన్పుట్, అవుట్పుట్ రెండు కంట్రోల్లో ఉండవు. ఇన్పుట్ అంటే పర్వతాలు కరిగిపోతాయి ఇస్తరాకులో పెట్టినాయి. ఎవరెస్ట్ ఎక్కపోయినా రెస్ట్ లేకుండా డిసిప్లిన్ ఉందా? ఎంత తినాలో ఇన్పుట్, అవుట్పుట్ ఎంత మాట్లాడాలో ఉందా? ఏ మేరకు మాట్లాడాలో, ఏ టెంపోలో మాట్లాడాలో. చాలామంది అవసరమైనది కూడా మాట్లాడినోళ్ళు కొందరు, అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు కొందరు. ఎందుకు? డిసిప్లిన్ లేదు. కొంతమంది అనుకుంటారు ఎంత మౌనంగా ఉంటే అంత గొప్పవాళ్ళమని. నో, మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోవడం, మాట్లాడవలసిన దానికంటే ఎక్కువ మాట్లాడటం రెండు ఇన్డిసిప్లినరీ యాక్షన్స్. ఉందా? శరీరానికి కంట్రోల్ ఉందా సోదరులారా, సోదరిలారా? ఆలోచించండి. క్రమశిక్షణ, తర్వాత సమయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో సమయాన్ని సద్వినియోగం చేసుకో. డూ యూ హ్యావ్ టైం డిసిప్లిన్? టైం డిసిప్లిన్ ఉందా? ఎంతమందికి ఉందా టైం డిసిప్లిన్? నేను మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడైనా ఎవరికైనా ఆలస్యం అవుతుంది, కానీ ఆలస్యం అలవాటు కాకూడదు. టైం డిసిప్లిన్ ఉండాలి. మొన్న బయట కూర్చున్న వాళ్ళల్లో చాలా జిమ్మిక్కులు జరిగినట్టు తర్వాత తెలిసింది నాకు. మన సంఘానికి ఉండే విశ్వాసులే వాచ్ నైట్ సర్వీస్ రోజు 11:30కు వచ్చిన వాళ్ళు కొందరు, క్రిస్మస్ మీటింగ్ రోజున 5:56 గంటలకు వచ్చిన వాళ్ళు కొందరు. ఏంటంటే క్రమశిక్షణ లేదు. ఎవరు వెళ్తే అడుగుతారు, డిసిప్లిన్ లేదు. రిమెంబర్, పరలోకంలో ఇండిసిప్లిన్డ్ పర్సన్స్ ఉండరు. హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్ అన్నాడు ఒక ఆయన. పరలోకం సిద్ధపరచబడిన వారికి సిద్ధపరచబడిన స్థలం. అది పనికి మాలిన వాళ్ళందరికి కాదు. ఇట్ ఈస్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్, నాట్ ఆల్. సోదరులారా, క్రమశిక్షణ, సమయానికి, శరీరానికి క్రమశిక్షణ ఉండాలి. నలకొట్టుకోవాలి శరీరాన్ని. ఎప్పుడైనా ఉపవాసం ఉండే అలవాటు ఉందా? డిసిప్లిన్లో పెడుతున్నారా? నెక్స్ట్, ఉద్యోగపరమైన గురి కూడా ఉండాలి. ఉద్యోగపరమైన గురి అంటే నువ్వు మీ పైన ఉండే బాస్ ఇబ్బంది పెట్టేవాడే కావచ్చు, కానీ నువ్వు అతనికి చేసినట్టు చేయొద్దు, ప్రభువుకు చేసినట్టు చేయి. అది బైబిల్ చెప్పేది. కొలస్సీ పత్రికలో ఉందన్నమాట. మనుషులకు చేసినట్టు కాదు, ప్రభువుకు చేసినట్టు చేయమని ఉంది. తర్వాత ఆ పనిలో కొత్త స్కిల్స్ ఏమన్నా నేర్చుకుంటున్నారా? ఈ మాట చదివితే మంచిది. సామెతల గ్రంథం 22:29 చదవండి. సామెతలు 22:29. ప్రొవర్బ్స్ 22:29. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు. స్కిల్ ఉందా నువ్వు చేసే పనిలో? ఏం పనిలో అంటే, స్త్రీలు పప్పుచారు చేస్తే అంతకుముందు దానికంటే మెరుగ్గా చేయాలి. అర్థమడా చెప్తున్నా, అర్థం. బిర్యానీ చేస్తే అంతకుముందు దానికంటే ఇంకా టేస్ట్గా చేయాలి, క్వాలిటీగా చేయాలి. చిన్న చిన్న పనులు. ఇల్లు ఉడిస్తే అంతకుముందు ఉడిచిన దానికంటే ఇల్లేగా అన్నట్టు. కొంతమంది క్రికెట్లో బ్యాటింగ్ చేసినట్టు ఉడుస్తారు ఇల్లు. ఇక్కడ చిపిరి, అక్కడ చిపిరి,
కొంతమంది ఊడిస్తే అస్సలు ఎక్కడ ఏ మూల కనపడదు. అంటే నేను చెప్పేది ఒకటే, నువ్వు ఏ పని చేసినా. ఇక కొంతమంది రైటింగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. రైటింగ్ స్కిల్ కూడా ఉండదు చాలామందికి. దాంట్లో ఎన్ని తప్పులు వస్తాయో మన యవనస్తుల్లో చూశాను. అసలు ఆ స్పెల్లింగ్, ఆ తెలుగు ఆ పేపర్లు కనుక చూస్తే నాకైతే అనిపిస్తుంది, మీ తెలుగు టీచర్ తప్పకుండా ఉరిశిక్ష వేసుకుంటాడు. ఏంటిది ఆ స్కిల్స్ అసలు? అరే మదర్ టంగ్, అది మాతృభాష. నీకు మాతృభాష మీద కూడా కమాండ్ లేకపోతే ఏంటిది అసలు అది? మదర్ టంగ్ కూడా కన్ఫామ్గా నేర్చుకోలేకపోతే తత్తలాడుతుంటారు. స్పష్టంగా క్లియర్గా మాట్లాడటం చాలామందికి చేత కాదు, రాయడం చేత కాదు. ఇంకా ఆ రాయటాన్ని గురించి ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఏమనంటే, అసలు మా ఆయన రాస్తే ప్రపంచంలో ఎవ్వరికి అర్థం కాదు తెలుసా, అంత బాగా రాస్తాడు అందంట. ఆ రెండో ఆవిడ అందంట, ఓ సంతేనా, మా ఆయన రాస్తే అసలు అది ఆయనకే అర్థం కాదంట. అంటే ఇది ఆ స్కిల్ అంటే. రాస్తే ఎంత అర్థం కాకుండా రాస్తే అంత తెలియగలిగినోడనే. దానికంటూ గురి పెట్టుకోవాలి. చేసే పనిని నైపుణ్యం అంటే చేసే పనిని విభిన్నంగా, నాణ్యంగా, పరిపక్వంగా చేయడం, దాన్ని నైపుణ్యం అంటారు. అది నేర్చుకోవాలి. నెక్స్ట్, ఆర్థికపరమైన విషయాల్లో గురి ఉండాలి. ఫినాన్షియల్ గోల్స్. అది దాతృత్వంలో, ఖర్చు పెట్టడంలో. నీ ఖర్చు పెట్టడంలో ఇంతే టార్గెట్ పెట్టుకోవాలి. కొంతమంది వచ్చిందంతా పెట్టేస్తారు. గోల్. ఎన్ఎస్ఎంలో పనిచేస్తున్న త్రినాథ్ ఫిజిక్స్ టీచ్ చేయడానికి అప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ అంతా సెలెక్ట్ అయిపోయిన తర్వాత కమిటీ వాళ్ళు క్వశ్చన్ అడిగారు, నువ్వు ఇంతకుముందు వేరే కాలేజీలో చేసేవాడు కదా, మరి ఇప్పుడు స్కూల్లోకి వస్తున్నావు, అప్పుడు కాలేజీ ఇప్పుడు స్కూలు, ఓకేనా అన్నారు. ఓకే సార్ అన్నారు. అప్పుడు నీకు జీతం ఎంత? 20,000. ఇప్పుడు నీకు ఇక్కడ ఇచ్చే జీతం ఎంత? 7,000. 7,000తో ఎలా బ్రతుకుతావు అంటే ఆయన అన్నాడు, సార్ 20,000 వచ్చేటప్పుడు 10,000 ఇంట్లో అద్దెకున్నాను, ఇప్పుడు 7,000 వచ్చేటప్పుడు 2,000 ఇల్లు అద్దెకు చూసుకుంటాను. ఎందుకు ఇంత డ్రాస్టిక్ డెసిషన్ తీసుకుంటున్నావు అని అంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సార్ గుర్తింపు పరంగా కానీ గౌరవపరంగా కానీ నాకు అంతకంటే బెస్ట్ లేదు, కానీ ఆదివారం కూడా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు. అది నా ప్రభువుని ఆరాధించే దినం, ఆయన కోసం నేను బ్రతకాల్సిన దినం, సంఘంతో కలిసి సువార్తకు వెళ్ళాల్సిన దినం. కాబట్టి 20,000 తెచ్చుకొని దేవునికి దూరంగా బతికే కంటే 7,000తో నా కుటుంబాన్ని పోషించుకుంటూ బతకడం నాకు ఇష్టం సార్ అన్నాడు. ఇప్పుడు అతని జీతం 60,000-70,000కి వచ్చి ఉంటుంది నా అంచనా. కలిసి మొన్న మీటింగ్లో కలిశాడు. గురి టార్గెట్ పెట్టుకున్నాడు అంతే. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంతే. ఇఫ్ యూ ఆనర్ హిమ్, హి విల్ ఆనర్ యూ. ప్రియులారా, ఒక గోల్, ఒక గురి అనేది తప్పకుండా ఉండాలి. కోరికలకు, ఆశలకు పరిమితి ఏముంటుంది? ఉండదు కదా. నెక్స్ట్, శరీరం, ఆరోగ్యం. ఇక్కడ అందరూ మనం విఫలమవుతుంటాం. ఎక్కువ రోగాలు తినడంలో తప్పుల వల్లే వస్తున్నాయి, నిద్రలేమి వల్ల వస్తున్నాయి అని సైన్స్ చెప్తుంది. అయినా శరీరాన్ని చాలామంది
ఆరోగ్యపరమైన శారీరకపరమైన క్రమశిక్షణ తీసుకోవడం లేదు. అది గోల్గా పెట్టుకోవాలి ఈ సంవత్సరం. నెక్స్ట్, చివరిగా నిత్యత్వపు గురి, ఇటర్నల్ గోల్. ఎందుకంటే అది తప్పకుండా మన కొరకు ఉండాలి. సడన్గా యేసు ప్రభు కమాన్ అన్నాడు అనుకో, వెళ్ళిపోవాలి. భార్యను వదిలేయాలి, భర్తను వదిలేయాలి, కుటుంబాన్ని వదిలేయాలి, దేశాన్ని వదిలేయాలి, అన్ని వదిలేయాలి, వెళ్ళిపోవాలి. అక్కడ నీ కొరకు ఏముంది? ప్రభు ఉన్నాళ్లే నీకోసం. అక్కడ ఏమున్నాయి? బహుమానాలు ఉంటాయా? అది గురి పెట్టుకోవాలి. అప్పుడు పాడాలి, నా గురి నీవేగా ప్రభువా, నీ దరినే చేరదను. ఒక దినం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఖమ్మం వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఉండడం జరిగింది. ఆ పక్కనే బోర్డు మీద, గోడ మీద ఒక ఫ్లెక్సీ పెట్టారు. ఫైనల్లీ ఇట్ ఈస్ ద కేస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ అని రాసింది. చివరిగా నీకు నీ దేవునికి మధ్య తేలాలి అంతే. నీ భర్త రాడు, నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నీ ఉద్యోగం రాదు, నీ స్నేహితులు ఎవరో రారు. దేవుని దగ్గరికి వెళ్ళాలి. గురి ఆయన. సో గురి కలిగి బ్రతకు. పౌలు, నువ్వు గురి కలిగి బ్రతకటానికి ఏం చేస్తున్నావు అని అంటే 5 విషయాలు చెప్తాడు. చూడండి, ఆ 5 విషయాలు త్వరగా చూపిస్తాను. మొట్టమొదటిగా, నాలో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, అసంతృప్తి. ఆ డిస్సాటిస్ఫాక్షన్ నన్ను డివోషన్కి నడిపించింది. ఈ డివోషన్ కలిగిన నేను ఒక డైరెక్షన్ కలిగి ఉన్నాను. ఈ డైరెక్షన్ కలిగిన నేను ఒక డిటర్మినేషన్ నాకుంది. ఈ డిటర్మినేషన్ కలిగిన నాకు ఒక డిసిప్లిన్ ఉంది. అవేంటో చూపిస్తాను రండి. 13వ వచనం చూస్తారా? నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అది నా డిస్సాటిస్ఫాక్షన్. అంటే నేనేదో సాధించేశాను అని అనుకోవడం లేదంట. అంటే ఏమనుకుంటున్నాడు తను? నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. దీన్ని ఏమంటారంటే హెల్దీ డిస్సాటిస్ఫాక్షన్, ఆరోగ్యకరమైన అసంతృప్తి. అసంతృప్తులు 2 రకాలు, ఆరోగ్యకరమైనవి కొన్ని, అనారోగ్యకరమైనవి కొన్ని. అనారోగ్యకరమైనవి చెప్పనా? అనారోగ్యకరమైన అసంతృప్తి చెప్పనా? ఏంటయ్యా మోసే, ఉదయం లేసి ఆ మన్నా పెడతావు, మధ్యాహ్నం అదే తినాలి, సాయంత్రం అదే తినాలి. ఐగుప్తులోనా కూరగాయలు, కీకరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు. ఇది కూడా అసంతృప్తే. ఏంటది? అనారోగ్యకరమైన అసంతృప్తి. అది ఎక్కడికి నడిపించింది? వాళ్ళని సావగొట్టింది. కానీ ఆరోగ్యకరమైన అసంతృప్తి చెప్పనా? పౌలు ఇక్కడ అంటాడు, నేనేదో సాధించేశానని అనుకోవడం లేదు, నేను సాధించాల్సింది చాలా ఉంది. దావీదుని అడిగితే కూడా అంటాడు, నేను వీరుణ్ణయ్యాను, రాజునయ్యాను, కానీ ప్రభువా ఇంతటితో నేను ఆగిపోవాలని కోరుకోవట్లేదు నాయన. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించిన ఆయన. ఇది ఉందా? డూ యూ హ్యావ్ దట్? నీ దగ్గర ఉన్న అసంతృప్తి ఆరోగ్యకరమైందా, అనారోగ్యకరమైందా? ఏంటోనండి, ఆ బాప్తీసం తీసుకున్న తర్వాత అన్ని శ్రమలేనండి, అన్ని కష్టాలు, 25 అంతా ఏడిపోయానండి. ఇదా? లేకపోతే దేవుని కృపను బట్టి కష్టాలు, కన్నీరు, వీటన్నిటిని జయించగలిగానండి. నీ అసంతృప్తి ఆరోగ్యకరమైందా, అనారోగ్యకరమైందా? అది హెల్దీ డిస్సాటిస్ఫాక్షన్. అది మొదటిది. అది ఎక్కడికి నడిపించింది అతన్ని? డివోషన్ వైపుకు. ఏంటి అతని డివోషన్? కాబట్టి నేను ఒకటి చేయుచున్నాను. ఎన్ని చేస్తున్నాడు? 100 చేయట్లా, ఒకటే. అది డివోషన్. ఒకటి చేయుచున్నాను. ఆ డివోషన్ ఎక్కడికి ఏమిచ్చింది? అతనికి డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ బట్టి అంటున్నాడు, గురి యొద్దకు. గురి చూస్తున్నాడు అంటే తనకు ఒక గురి ఇచ్చింది. ఆ గురి తనకేమిచ్చింది? ఒక డిటర్మినేషన్ ఇచ్చింది. పొందవలెనని ఉందా మాట? ఎక్కడ? 14లో
బహుమానము పొందవలెనని. పొందవలెనంటే ఐ మస్ట్ విన్, ఐ మస్ట్ అక్వైర్, పొందాలని నా ఆశ. ఇది డిటర్మినేషన్. సో ఇది చేయటానికి మరి నువ్వేం చేస్తావు పౌలు అంటే 15వ వచనం అంటాడు. ఏమని? 14వ వచనం చివరి భాగంలో, పరిగెత్తుచున్నాను. నేను ఆగిపోవట్లా, ఏం చేస్తున్నాను? పరిగెత్తుచున్నాను. ఇది డిసిప్లిన్. పరిగెడుతూనే ఉన్నాను, పరిగెడుతూనే. 5 మాటలు చెప్పండి. ఒకటి, ఇంగ్లీష్లో బాగున్నాయని ఇంగ్లీష్లో చెప్పాను. ఒకటి, డిస్సాటిస్ఫాక్షన్. అది అతన్ని ఎక్కడికి నడిపించింది? డివోషన్లోకి. ఆ డివోషన్ ఎక్కడికి నడిపించింది? డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ అతన్ని డిటర్మినేషన్లోకి నడిపించింది. ఆ డిటర్మినేషన్ డిసిప్లిన్లోకి నడిపించింది. అందుకే జీవితం చివరి భాగంలో ఏమన్నాడు? ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. ఐ హ్యావ్ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ వెయిటింగ్ ఫర్ మీ. నా కోసం ఎదురు చూస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు బాగా పరీక్ష రాసినాడు, ఎగ్జామ్ రాయగానే చెప్పేయగలుగుతాడు. ఏమని? ఎన్ని మార్కులు వస్తాయో చెప్పేస్తాడు. సరిగా రాయినోడు ఏమంటాడు? ఎరగదీసేసాం, చించేసాం, సూపరు అంటాడు. ఎన్ని మార్కులు వస్తాయంటే ఏమో, మొత్తానికైతే బాగా రాసాం. ఎవరికైతే డివోషన్, డైరెక్షన్, డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళకి ఏముందో కూడా ముందే చెప్తారు. వస్తుందా రాదో కూడా చెప్తారు. డ్యామ్ షూర్ అంటారు రాయిగానే. ఎందుకంటే పర్ఫెక్షన్, వాళ్ళ గురించి వాళ్ళకి ఎస్టిమేషన్ తెలుసు. అందుకే అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. అంతే. సో నువ్వు గురి కలిగిన వ్యక్తిగా ఉండాలంటే ఈ 5 ఉండాలి. ఉన్నాయా? ఇది ఆత్మీయ జీవితానికి అన్వయించాను, ఫిజికల్ లైఫ్లో కూడా అంతే, మీ అకాడమిక్ లైఫ్లో కూడా అంతే. విద్యాపరమైన స్టూడెంట్స్ ఉన్నారు, మీకు కూడా చెప్తున్నాను. మీకు అది వచ్చే వరకు డిస్సాటిస్ఫాక్షన్ కాల్చి పడేయాలి మిమ్మల్ని. ఏ ఉద్దేశం చేత విజయవాడకు వచ్చారో అది తగలబెట్టాలి మిమ్మల్ని. యువర్ జీల్ షుడ్ బర్న్ యూ. అది మిమ్మల్ని డివోషన్ వైపు నడిపించాల. ఆ డివోషన్ డైరెక్షన్ ఇవ్వాలి మీకు. ఆ డైరెక్షన్ డిటర్మినేషన్ పెంచాలి. అప్పుడు డిసిప్లిన్తో మీరు సాధించగలుగుతారు. అప్పుడు డెస్టినేషన్కి రీచ్ అవుతారు. గురుందా? బ్రషింగ్, ఈటింగ్, గోయింగ్, స్లీపింగ్, ఇదేనా గురి? డ్రెస్సింగ్? జీవితం దానికంటే ఎక్కువ. గురి అన్నిటికీ అవసరం. ఆధ్యాత్మిక జీవితానికి గురి చాలా అవసరం. ఇది మనం ఎరిగి ప్రభు కోసం ఇష్టలుగా ఈ 2026లో బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. నా దర్శనము నా ముందున్నది, ఆ పిలుపే వినబడుచున్నది. నా దర్శనము నా ముందున్నది, ఆ పిలుపే వినబడుచున్నది. ఇహమందు నా పని గొప్పది, ఇహమందు నా పని గొప్పది, పరమందు బహుమానము ఉన్నది, పరమందు బహుమానము ఉన్నది. నేననుకొనలేదు నాకీ భాగ్యమున్నదని, నే కోరుకొనలేదు. అందరం లేచి నిలబడదాం.
నాకీ స్థితి కావాలని ఇది దేవుని సంకల్పమే, అంతా ఆయన సంకల్పమే, నేననుకొనలేదు. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి వందనాలు. గురి కలిగిన జీవితం, దాని ప్రాముఖ్యత, దాని అర్థం, దాని పరమార్థం, అందులోని కోణాలు, అవి కలిగిన వారి లక్షణాలు మేము వినగలిగాం, వేగంగా విన్నాం. ఇంటికి వెళ్ళి ధ్యానించి మేలు పొందినట్లు కృప దయచేయమని. గృహాలకు వెళ్తున్నాం, స్థలం మారినా మాలో ఉన్న గురి, మాలో ఉన్న తీవ్రత మార్చుకుంటున్నట్లు సహాయం చేయమని. ఈ వారంలో మా ఎదుటిన్న ప్రయాణాలు, పరిచర్యల కొరకు ఆయత్తపరచమని యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి మన గురిని చేరుకొని బహుమానం పొందినట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.